ప్రింట్ మీడియా కానీ, డిజిటల్ యూట్యూబ్ టీవీ ఛానల్స్ కానీ, మీడియాలో ఉన్న పెద్దలందరికీ గ్రాండ్ వెల్కమ్ ఫ్రమ్ ద హోల్ టీమ్ ఆఫ్ జాతిరత్నాలు. అండ్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా సార్? ఈ ఈవెంట్ మీకు ఈ టీజర్ చూపించి ఈవెంట్ చేద్దామని 1 year నుంచి మైండ్లో ప్లాన్ చేసుకుంటున్నాం మేము. ఇదే ఈవెంట్ని ఇమాజిన్ చేసుకొని లాక్డౌన్ వల్ల ఫైనల్గా మీ అందరినీ కలిసే ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాలా టఫ్ ఇయర్ చూసి వచ్చాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ చాలా ఆరోగ్యంగా, మీ కుటుంబాలందరూ చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారని మేము ఆశిస్తున్నాం. అండ్ ఫారియా అబ్దుల్లా ఇందాక చెప్పింది తన ఫస్ట్ సినిమా ఇది. అండ్ నేను ఐ థింక్ మనం ఇదే ప్లేస్లో ప్రసాద్ ల్యాబ్స్లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రే కలుసుకున్నాం. యా థ్యాంక్ యూ, వన్ ఫ్యాన్ ఆఫ్ ద మూవీ. అండ్ ఆ తర్వాత నేను జనరల్గా జోక్ చేస్తుంటాను, ఎప్పుడన్నా మేము సినిమా తీసినప్పుడు సినిమా అనేది మా బిడ్డ లాంటిది, బేబీ లాంటిది. సో నా ఫస్ట్ బేబీ అంటే మా బిడ్డ కాదు, నా ఫస్ట్ బేబీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రే ఇక్కడే మేము మీ ముందు తీసుకొచ్చాం. అండ్ దాన్ని ప్రేక్షకులు కానీ మీరందరూ కానీ ఎంతో ఆదరించి ఎంతో ప్రేమతో చూసుకున్నారు. అండ్ రెండో బిడ్డ చిచోరే, హిందీ బిడ్డ, దాన్ని కూడా మీరు చాలా ఆదరించి చాలా ప్రేమతో చూసుకున్నారు. అండ్ ఇప్పుడు మా మూడో బేబీ ఈ జాతిరత్నాలు, లాక్డౌన్ బేబీ అంటాను నేను దీన్ని. లాస్ట్ ఇయర్ మార్చ్లో డెలివరీ అవ్వాల్సింది 1 year లేట్ అయింది డెలివరీ. అండ్ ఏజెంట్ సాయి అనేది ఒక బాగా థ్రిల్ చేసి సస్పెన్స్లో బాగా థ్రిల్ ఫ్యాక్టర్ ఇచ్చిన బిడ్డ అయితే, ఈ జాతిరత్నాలు అనేది బాగా నవ్విచ్చే బిడ్డ. సో మా ప్రొడ్యూసర్ నాగశ్విన్ గారి ఫస్ట్ బేబీ యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఒకసారి ఐ థింక్ వి షుడ్ ఆల్ హియర్ ఇట్ ఫర్ హిమ్. అండ్ యా నాగశ్విన్ కానీ ప్రియాంక కానీ, జనరల్గా ఈ సినిమా మేము ఇటీవలే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసాం. యాక్చువల్గా మీరు చిట్టి సాంగ్ విన్నారు కదా అందరూ? యా సో చాలా వైరల్ అయింది సాంగ్. అండ్ నేను రాత్రి ఎవరో మెసేజ్ పెట్టాడు, అన్నా మీ చిట్టి సాంగ్ విన్న తర్వాత నా లవ్ సెట్ అయిందన్నా అని. సో అలా చాలామంది బ్రేకప్స్ అన్ని మేకప్స్లోకి మారుతున్నాయి ఆ పాట వల్ల. అండ్ టీజర్ కూడా చూశారు కదా ఇందాక. టీజర్లో రష్మిక డైలాగ్ కానీ, గుండు కొట్టించిన డైలాగ్ కానీ, మీ ఇద్దరిలో ఎవరో డిసైడ్ చేసుకుంటారా, ఇలా ప్రతి డైలాగ్ వైరల్ మీమ్స్లోకి మారి టీజర్కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ప్రతి చోట. ఎక్కడ మేము స్క్రీన్ చేసినా కూడా, థియేటర్స్లో కూడా స్క్రీన్ చేస్తే పడిపడిన అవుతున్నారు అక్కడ. అండ్ చిట్టి సాంగ్కి డాన్స్లు వేస్తున్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ, అందరూ ఏ ఏజ్ గ్రూప్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు. సో మేము ఈ సినిమా నాగశ్విన్ ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యి, అనుదీప్ అని ఫస్ట్ టైం డైరెక్టర్, తను నాకు నరేట్ చేసినప్పుడు నేను ఎంతైతే నవ్వానో నరేషన్లో, మేము సినిమాలో సారీ అది దీని తర్వాత పిలుద్దాం అనుకో. ఓకే, ఒకసారి అందీప్ రావా? అందీప్ డాబా. మా డైరెక్టర్ అందీప్ అండి, మా డైరెక్టర్ అందీప్. అండ్ ఒకసారి నాగిని స్పెషల్ ఎంట్రన్స్తో పిలుద్దామని. అండ్ ఫస్ట్ టైం తను నాకు ఈ కథ నరేట్ చేసినప్పుడు, ఏజెంట్ తర్వాత ఎలా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసి నెక్స్ట్ స్క్రిప్ట్ ఏంటి, ఏది ఉంటే బాగుంటుంది అన్న టైప్లో నరేషన్ విన్నప్పుడు ఆ 2 hours నవ్వుతానే ఉన్నాను నేను. అండ్ రాహుల్ దర్శి విన్నప్పుడు కూడా రియాక్షన్ సేమ్ అనమాట. సో ఈ సినిమా ఎంత హిలేరియస్ ఫిల్మ్ అంటే, అది ఎంత బాగా వచ్చిందంటే మా ప్రొడ్యూసర్స్కి మేము థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ లాస్ట్ ఇయర్ లాక్డౌన్ వచ్చి ఓటీటీలో నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయి ఈ సినిమాకి. ఈ సినిమా రేపు ప్రేక్షకులు థియేటర్లో చూసి బాగా ఎంజాయ్ చేసి కలిసి నవ్వి, ఆ నవ్వు నుంచి వచ్చే ఆనందాన్ని ప్రేక్షకులు ఒకరితో ఒకరు పంచుకోవాలి అన్న ఇంటెన్షన్తో ఓటీటీ ఎక్కడ రిలీజ్ చేయకుండా భద్రంగా దాచిపెట్టారు ఈ సినిమాని. అండ్ ఈ March 11th నాడు థియేటర్స్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ సినిమా. అండ్ సినిమా ట్రైలర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. ఒక్కసారి నాకు కానీ, దర్శక్ కానీ, ఫారియాక్ కానీ, అనుదీప్ కానీ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి మమ్మల్ని ఇండస్ట్రీలో మేము అందరం మీ నుంచి వచ్చిన వాళ్ళమే. సో మాకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి ఈ సినిమా ఇంత ఘనంగా ప్రొడ్యూస్ చేసి
రేపు March 11th మీ ముందుకు తీసుకొస్తున్న మా ప్రొడ్యూసర్స్ ఒకసారి నాగ్ అశ్విన్ గారికి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ ఇఫ్ ఈజ్ హియర్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ దర్శి ఒకసారి. దర్శి ఉన్నాడా? దర్శి మా అమ్మ, నాగ్ అశ్విన్, దర్శి దర్శిత. ప్రియాంక ఉందా? ఏంటది? నేను దగ్గరే ఉన్నా. ప్రియాంక గారు ఆవిడ నాగి దగ్గరకు ఉంటారు. అదేంటన్నా దగ్గరకు ఉన్నావు? మనం అనుకుంది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? మన ఇద్దరి దగ్గర ఉండాలంట. ఒక్కసారి ఇక్కడ అలాగే ఒకసారి నమస్తే. రెడీ అడ్రస్ చేద్దామా? అడ్రస్ చేద్దాం. ఓకే, అడ్రస్ చేద్దామా? హాయ్ హాయ్ హాయ్, నమస్కారం. సో అందరు కూర్చోవాలా, నిలబడాలా? మాట్లాడాలి, మిగతా వాళ్ళు కూర్చోవచ్చు. ఓకే, కూల్. సో మామూలుగా లాస్ట్గా వస్తుంది మైక్ నాకు. ఫస్ట్ ఇచ్చారేంటో, సెకండ్ ఇచ్చారు. సో థ్యాంక్స్ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. జాతిరత్నాలు ఆల్మోస్ట్ ఒక 1.5 monthగా ఏదో వినిపిస్తోంది మీకు, కానీ ఫైనలీ ఫేస్ టు ఫేస్ కలిసే అవకాశం మీరు దొరికింది. అండ్ డెఫినెట్లీ ఇన్ని మీరు కెమెరా వెనక కెమెరా జరగండి అని మీరు చెప్పడం విని చాలా రోజులైంది. అందుకే మా సినిమాకేనా అన్నంత ఓటీటీ ఆఫర్ ఇవ్వకుండా మేము పెట్టుకొని శివరాత్రి రోజు రిలీజ్ చేస్తున్నాము, March 11th. అండ్ జస్ట్ ఇన్ కేస్ సేఫ్టీ అని చెప్పి ఒక చాలా వేల మాస్కులు అందరికీ ఫ్రీగా పంచిస్తున్నాము. మాస్కులు వేసుకొని హ్యాపీగా నవ్వుకోండి. సినిమా గురించి అందరు చెప్తున్నారండి. అందరు చెప్పడం కన్నా మీరు ఆ సాంగ్ టీజర్లో చూస్తేనే అర్థమవుతుంది. కొన్ని సినిమాల్లో కామెడీ కలిసి వస్తాయండి. ఎంత కష్టపడి కామెడీ చేస్తే ఒకలాగుంటుంది, ఏం ఎఫర్ట్ లేకుండా కామెడీ వస్తే ఒకలా ఉంటుంది. ఇది ప్రాబ్లీ సెకండ్ జానర్. అండ్ చాలా పెద్ద పేర్లు చెప్తానండి, లైక్ జంజాల్ గారు, ఈవీవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు నా ఫేవరెట్ మూవీస్ అండి. ఎన్నిసార్లు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా ఆ సినిమాలు ఇప్పుడు కూడా చూసి ఏ కొంచెం డౌన్ ఉన్నా, బోర్డ్గా ఉన్నా యూట్యూబ్లో చూస్తే ఒక స్మైల్ వస్తుంది ఫేస్ మీద.
సో ఆ ప్యూర్లీ అలాంటి సినిమా తీయాలని బయలుదేరామండి. ఇంకేం క్యాల్కులేషన్స్ లెక్క లేవు, ఈ స్టార్లు ఆర్ బడ్జెట్ ఇంత కమ్ముకోవచ్చు అలాంటి ఏం లెక్కలు లేకుండా చేశాము. అండ్ కంప్లీట్లీ నేను అలా చేయాలనుకున్నప్పుడు నా వెనక ప్రియాంక అండ్ స్వప్న సపోర్ట్ లేకపోతే ఇన్ని రోజులు పెట్టుకొని ఇంత పెద్దగా ఇంత గ్రాండ్గా ఈ సినిమా తీయలేము. సినిమాలో లిటరలీ అందరు జాతిరత్నాలే అండి. నాతో స్టార్ట్ చేసి అనుదీప్ నుంచి ఫుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, అందరూ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అందరూ, అందుకే మేము జాతిరత్నాలని టీషర్ట్లు వేసుకుని తిరుగుతుంటాం. సో అందరు కలిసి ఒక చాలా స్పెషల్ ప్రోడక్ట్ మీ ముందు తీసుకురాబోతున్నాం. అది ఏ రకంగా నేను మామూలుగానే సరిగా మాట్లాడను, నేను ఏ రకంగా మాట్లాడినా మీకు ఫుల్గా అర్థం కాదు. ఎంత ఫన్నీగా ఉందో సినిమా, చూడాల్సిందే. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. ట్రైలర్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు దర్శికి ఇస్తున్నాను. దర్శి తర్వాత మన ఓజీ జాతర సాక్స్ ఎందుకు వేసుకుని, షూస్ ఎందుకు వేసుకున్నా చెప్పి మాట్లాడచ్చా? అందరికి నమస్కారం. అదే నాగేశ్వరి ఇంతకుముందు చెప్పినట్టు ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు అసలు ఏమి ఇస్తున్నాం మనం ఆడియన్స్కి, ఏదైనా మెసేజ్ ఇస్తున్నామా అని చెప్పి డిస్కషన్ అయింది. తర్వాత మేము ఈ సినిమా స్టార్ట్ చేసే ఉద్దేశమే కంప్లీట్ ఒక ఆడియన్స్కి అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేసినాం అనమాట. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎట్లాంటి సీరియస్నెస్ ఉండదు సినిమాలో. కంప్లీట్గా చాలా డమ్ క్యారెక్టర్స్, చాలా ఉంటుంది సినిమా. మీరు అందరు వచ్చి సినిమా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను నేను. అయిపోయిందా? ఇంటెలిజెంట్ వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు వచ్చినందుకు. ఆ బుక్ మీద రాసినట్టు మీరే మా జాతిరత్నాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం వెనుక ఒక త్రిమూర్తులు ఉన్నారండి. స్వప్నక్క, నాగశ్విన్ అండ్ ప్రియాంక. నేను ఒక వైజయంతి మూవీస్, స్వప్న సినిమా అంటే మీకు ఇట్లా ఎన్టీఆర్ గారి ఆ విగ్రహం యొక్క లెగసీ అన్నీ తెలుస్తూ ఉంటాయి. బట్ టేకింగ్ ఫార్వర్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నాగి ఐ థింక్ సూపర్. ఇది బాగా డబ్బా కొడుతుంది. బట్ సేమ్ గోస్ విత్ ప్రియాంక. కొంచెం రావచ్చు ప్రియాంక, వేరే బట్ నేను అనుదీప్ ఇందాక నవీన్ అన్నట్టు మేము స్క్రిప్ట్ అంతసేపు 2 hours నవీనం. నిన్న కూడా ఫైనల్ డబ్బింగ్ ఒకటి ఉంటే పోయి చూసి వచ్చిన. నాకైతే ఈ సినిమా హిట్ లాగానే అనిపిస్తుంది. అంటే మరిగా హిట్ అని చెప్పినా కూడా మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదేమో. బట్ నాకు కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకు యా సినిమా అయితే నాకు నచ్చింది. నేను చూసినంతసేపు మేము నవ్వుకుంటూనే ఉన్నాం. అండ్ ఈ సినిమా నాకు చాలా డిఫరెంట్గానే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నన్ను. అండ్ కామెడీని ఇట్లా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేయొచ్చా అనే ఇదంతా అవన్నీ అనిపించింది. బట్ ఇదంతా మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని నేను ఎక్కువ ఆరాటపడుతున్నా. సో March 11th థియేటర్ ఇట్లా ఊగితే అనుకుంటా లాఫ్టర్ తోటి. ఇది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నా అనుకోను, బట్ ఐ థింక్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ ఎందుకంటే ఇప్పటికే టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్. చిట్టి పాట 10 million పైన వ్యూస్ వచ్చినాయి. 12 million వ్యూస్ పైన వచ్చినాయి. ఇప్పుడు 13 అవుతుందా? లాస్ట్ 15 minutes 13 million. సో ద నంబర్స్ ఆర్ రియల్ అండ్ ద హైప్ ఈజ్ యాక్చువల్లీ రియల్. ఎందుకంటే మన రామ్ మిరియాల ఈ పాట పాడిన, చిట్టి పాట పాడిన ప్లేబ్యాక్ సింగర్ అతను ఒక దగ్గరలో ఒక చిన్న పబ్లో పాడితే కూడా చూసిన జనాలు ఎంతమంది ఈ పాట కలిసి ఆయనతో పాడారు. సో యా ద ఫిల్మ్ ఈజ్ గుడ్ అండ్ మీ సపోర్ట్ మాకు దొరుకుతుందని అనుకుంటా. అండ్ ఐ విల్ సీ యూ ఎట్ ద థియేటర్స్. యా థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవీన్ ఎంత మంచి నటుడో మనం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూసినాం. తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నాకు తెలియదు. ఏజెంట్స్ బొమ్మల రామారావు వాళ్ళకి తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏజెంట్ సాయి శ్రీనివాస
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రంలో వారి నటన మనం చూసాం. అలాగే వారు ఎంత గొప్ప నటులో ఇంకా మనము చిచ్చోరే కదా మమ్మ అది చిచ్చోరే సినిమాలో కూడా చూసినాము. అండ్ ఈ సినిమాలో అయితే విశ్వరూపం చూపెట్టిండు. ఐ థింక్ ప్రాబ్లీ పంపించిన మెసేజ్ ఒకసారి చూసుకోలే, ఇంకా నేను ఒకసారి చూసుకుంటా. అదే వచ్చింది కదా. నెక్స్ట్ సినిమా మాది వద్దులే, బాగోదు ఇప్పుడు. సో బట్ ఇట్ వాస్ ఫన్ యాక్టింగ్ విత్ నవీన్ అండ్ రాహుల్. ఇందులో అయితే మీకు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ కెమిస్ట్రీ తెలిసిపోతుంది మీరు సినిమా చూసినప్పుడు. సో అంత దాని గురించి డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు. బట్ మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ప్రేక్షకులకి ఒకే విజ్ఞప్తి, అయినా మనం కరోనా కేసెస్ కొంచెం మళ్ళా పెరుగుతున్నాయి, అవన్నీ వింటున్నాం, న్యూస్ వింటున్నాం మనం. దయచేసి మాస్క్ వేసుకొని వెళ్ళండి, ఇది ఒక్కటే విజ్ఞప్తి. అక్కడ కూర్చున్న తర్వాత మీకు 2 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాధ్యత మాది. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. నాకు డైరెక్టర్ గారు చెప్పారు, ఏదైనా ఇట్లా పబ్లిక్ అపియరెన్స్లో అందరికీ నమస్కారం చెప్పేసిన తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడకు. సో నేను కొంచెం ప్రాక్టీస్ చేసి వచ్చిన. ఈ సినిమా నా ఫస్ట్ సినిమా, కానీ అట్లా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఎంత వార్మ్గా ఉన్నారు, ఎంత సపోర్టివ్గా ఉన్నారు. నాకు అసలు ఫీలింగ్ రావట్లేదు నేను న్యూగా ఉన్నా, నాకు అలోన్గా ఫీలింగ్ ఉంది, అట్లా ఏం లేదు. అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఫ్రమ్ crew to cast to Nagi, who got me on board. And I don't know how it happened. It just happened. Like he saw me, I saw him. He's like, "You're an actor?" I said, "Yes sir, I'm an actor." Okay, audition. Atla jarigindi asal. So I'm very very grateful for this film. Na first cinema itla enta pedda banner lo ochindi ani. ఇంకా థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఎంత లవ్ చూపిస్తున్నారు చిట్టి సాంగ్ని. అందరూ చిట్టి చిట్టి పిలుస్తున్నారు నాకు ఫస్ట్ టైం లైఫ్లో చిట్టి. అండ్ ఇంకా అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రాలేదు, నాకు నంబర్ మార్చింది. And Naveen, Darshi says that Naveen is a great actor. Vachindi. Actually, but that's not like lies. They're all Rahul, Darshi, Naveen. వాళ్ళతో సెట్లో ఉంటే నాకు ఎంత, యాజ్ ఇన్ ఇట్స్ సో జస్ట్ టు వాచ్ దెమ్ ఎంత ఇంప్రూవైజ్ చేశారు. వాళ్ళు ఆడుతున్నారు సీన్లో, అదే బాగా అనిపించింది నాకు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Priyanka, you want to say something? Okay. But ట్రైలర్ లాంచ్ కూడా ట్రైలర్ లాంచ్ కూడా తొందరలో ఉంది. అండ్ ఇంకేమన్నా అందీప్ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యాను. సైలెంట్ పార్ట్నర్. యా, అంటే డెఫినెట్లీ అనుదీప్ ఫ్లేవర్ అస్సలు డిస్టర్బ్. అంటే ఒక లెక్క ఏంటంటే సినిమా మామూలుగా తీసిన తర్వాత చూస్తాం కదా, 3-4 months ఎడిటింగ్ చూస్తాము. ఆ 3rd-4th monthకి జడ్జ్మెంట్ పోతుంది. అంటే అదే జోకులు ఫన్నీగా ఉన్నాయా లేకపోతే ఇంకా ఈ ఇమోషన్ పండుతుందా, జడ్జ్మెంట్ ఉండకపోవచ్చు ఒక 3-4 months తర్వాత. మాకు 1 year అయింది, ఇంకా నవ్వుతున్నాం. అది ఏంటి ఏంటి ఎందుకు నవ్వుతున్నాం నిజంగా. 1 year తర్వాత కూడా ఈ జోక్స్ ఫన్నీగా ఉంటే డెఫినెట్లీ ఇది ఒక స్పెషల్ ఫిల్మ్ ఏమో అనిపిస్తుంది. లేకపోతే మేము మా మీద నవ్వుకుంటాం మళ్ళీ. మీరు చెప్పాలి. సో అది ఒకసారి చూశాను, అలాంటిది చేస్తే బాగుంటుంది అనిపించింది. మహానడి టైంలో ఆపర్చునిటీ వచ్చింది. అండ్ అదే చెప్పినట్టు ఈ సినిమా ప్యూర్లీ జనాలు నవ్వుకోవాలి. ఇప్పుడు లైఫ్లో ఏంటంటే ఓవరాల్గా ఫైనల్గా మనం ఏం చేసినా, ఏం పనులు చేసినా, ఏ బిజినెస్లు చేసినా ఫైనలీ వెళ్ళి నవ్వుకోవడానికే కదా అంత చేసేది. సో ఫైనలీ ఆ నవ్వుకునే సినిమా తీస్తే వాల్యూ ఉంటుంది అనిపించింది, అందుకే తీస్తాను.
చాలా యూనిక్ అనిపించింది. అప్పటి నుంచి బిల్డ్ చేసి ఒక ఫుల్ ప్యాకేజ్ లాగా చేసాం. అండ్ ఆబ్వియస్లీ ఒక్కొక్కరు ఎంట్రీ తోటి దర్శి రాహుల్ నవీన్ కాంబో అంటే ఈ జనరేషన్లో ఇలాంటి వీళ్ళు ముగ్గురు పడితే ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కామెడీ అండి. అంటే నీకు కంపారిజన్లు ఇంకా బిల్డప్లు చేయలేను, బేసిక్లీ అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. అండ్ నవీన్ టాలెంటెడ్ అని తెలుసు. నేను ఇదే స్టేజ్ మీద యాసాత్రియాకి వచ్చాను, ఏజెంట్ సినిమా సాత్రియాకి ఈ స్టేజ్ మీదే వచ్చి నవీన్ వాడ ట్రైలర్ వాడ ఫిల్మ్ అన్నాను. అప్పటికి ఆల్రెడీ జాతిరత్నాలు చేస్తున్నాం అని తెలుసు. యాక్చువల్లీ నవీన్కి కాల్ చేసి అంది పంపించినప్పుడు ఫస్ట్ షెడ్యూల్ నెల్లూరుకి వెళ్ళారు అనమాట. నెల్లూరులో అదే ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఆగి అన్నాను. సో అప్పటి నుంచి వెయిట్ చేసి ఈ సినిమా ఒక చిన్న సైజ్ బాహుబలి జర్నీ లాగా ఒక 2-3 ఏళ్ళు వెయిట్ చేసి ఫైనల్ గా తీసి అంది. అదే మీరే జాతిరత్నాలు అంటే ఇది ఒక సెటైరికల్ సినిమా అండి. మీకు సినిమా ఎండింగ్లో తెలుస్తుంది మీకు. అంతే అండి. అది 10th లో మా మార్క్స్. ఎవరు వాళ్ళిద్దరంటే ఎవరు? ఫారియా అండ్ దర్శి. చాలా కష్టం అండి, చెప్పు. చాలా కష్టం, బట్ సమ్హౌ మేనేజ్ చేసాం. టైంకి రానప్పుడు ఎట్లా మేనేజ్ చేసావు చెప్పు. మరి రావచ్చు కదా. ఎవరు రాలేదు? కూర్చోవచ్చా నుంచి మీరు అడుగుతారు ఏమన్నా క్వశ్చన్స్ అడగచ్చు. How do we బా శేఖరన్ వచ్చాడు. మీరు మైక్ తీసుకోండి. సారీ చెప్పండి. ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తర్వాత మళ్ళీ ఒక సిమిలర్ జానర్ అనుకోవచ్చా? కాదండి, యాక్చువల్గా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే సినిమా కానీ ఆ క్యారెక్టర్ కానీ చాలా హైలీ ఇంటెలిజెంట్ డిటెక్టివ్ క్యారెక్టర్ అండ్ చాలా ఒక థ్రిల్ ఉన్న సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ఇది యాక్చువల్గా దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఈ జోగిపేట్ శ్రీకాంత్ అనే క్యారెక్టర్ యాక్చువల్గా ఏజెంట్ అనేవాడు చాలా ఇంటెలిజెంట్ అయితే వీడు చాలా డంబ్ అనమాట. అండ్ ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ అనమాట. ఏజెంట్లో మేము ఆ హ్యూమర్ అనేది టచ్ చేసాము, ఆ క్యారెక్టర్లోనే ఉంది. కాబట్టి ఈ సినిమాలో ఏంటంటే ప్రతి క్యారెక్టర్లో ఒక యూనిక్నెస్ ఉంది, ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్. అండ్ మేము ఇప్పుడు స్టేజ్ మీద కనబడుతున్న క్యారెక్టర్సే కాదు, ఇంకా అసలు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఉంది, జస్టిస్ బల్వంత్ చౌదరి అని, అండ్ మురళీ శర్మ గారు. ప్రతి క్యారెక్టర్ అసలు ఎంత ఫన్నీగా రాశారంటే సో ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ అని చెప్పచ్చు ఇది. అండ్ దీని తర్వాత నాకు ఏజెంట్ చేసిన టైంలో నేను చాలా హై ఐక్యూ ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు నేను చాలా లో ఐక్యూ ఫీల్ అవుతున్నాను. సో మొన్న ఏదో షోలో వెళ్తే సైకాట్రిస్ట్ స్పెల్లింగ్ అడిగితే తప్పు చెప్పాను. సో ఇది అలాంటి సినిమా అనమాట. ఇది చాలా ఇన్నోసెన్స్, ఒక డమ్నెస్, ఇన్నోసెన్స్, ఆ హ్యూమర్, ఆ క్యారెక్టర్స్, చాలా క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్. వైజయంతిలో చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే అయ్యో నాకు చాలా, అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను జనరల్గా ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మనం యాక్టర్ అవుదాము అని అనుకున్నప్పుడు మనకేంటంటే ఎలా, ఎందుకంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఏమో తెలియదు, ఒక ప్లాట్ఫామ్ అంటూ ఏం లేదు. ఇలా స్టార్ట్ చేస్తే ఇలా వస్తే సరే బాబు నిన్ను పెట్టి నేను సినిమా తీస్తాను అని అంటూ ఒక ప్లాట్ఫామ్ ఏం లేదు. ప్రతి యాక్టర్కి ఒక డిఫరెంట్ రూట్ ఉంటుంది. సో నేను స్టార్ట్ చేసినప్పుడు థియేటర్ నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఎలా అన్న ప్రొడ్యూసర్స్ని ఇంప్రెస్ చేద్దామా, ఏం చేస్తే ఇంప్రెస్ అవుతారు ప్రొడ్యూసర్స్, ఎలా ఆపర్చునిటీస్ వస్తాయని ఏదో ఒకటి చేస్తూ అలా హిందీలో వీడియోస్ వైరల్ అయ్యి దాని తర్వాత ఏజెంట్లో మా ప్రొడ్యూసర్ రాహుల్ గారు, అరే ఈ అబ్బాయి టాలెంటెడ్, దీని మీద డబ్బులు పెడితే నేను సినిమా తీయాలన్న ఒక డిసిషన్, ఒక రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ తీసుకోవడానికి ఎవరైనా ముందుకు రావాలి ప్రొడ్యూసర్. అది తీసుకున్న తర్వాత కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏజెంట్లో మేము మా వల్ల అయినంత మార్కెటింగ్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఒక పెద్ద స్టూడియో మాకు ఆ టైంలో లేదు. సో జస్ట్ ప్యూర్లీ మీ సపోర్ట్, మీడియా మిత్రుల సపోర్ట్, మీరు రాసిన రివ్యూస్, మీరు షేర్ చేసిన ఆర్టికల్స్, వీడియోస్ అండ్ ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ మూలానే ఈరోజు ఆ సినిమా అంత పెద్దగా అయింది. సో ఈ సినిమాలో ఏంటంటే
ఏంటంటే వైజయంతి మూవీస్ లెజెండరీ బ్యానర్, అంటే ఇండస్ట్రీకి ఎంతో మంది టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసిన బ్యానర్. సో అటువంటి ఒక పెద్ద సంస్థ నన్ను కానీ, ఫారియాన్ కానీ, అనుదీప్ని కానీ, దర్శన్ కానీ, రాహుల్ని కానీ, వీళ్ళంతా అవుట్ సైడ్ ది ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాలెంట్ని పెట్టి నేను ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి వీళ్ళని ప్రజల ముందుకు, ఆడియన్స్ ముందుకు ఒక మంచి స్క్రిప్ట్తో ప్రజెంట్ చేస్తే అది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. అది అంటే అది అట్లీస్ట్ అది మా కోసమే కాదు ఆ ఫిల్మ్. రేపు ఇటువంటి సినిమా ఒకవేళ రికార్డులు తిరిగేస్తే ఇంకా చాలా మంది ప్రొడ్యూసర్స్కి ధైర్యం వస్తుంది, అరే సరే వీడికి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, వీడు ఎవడో ఆడియన్స్ తెలియకపోయినా, వీడి మీద నేను డబ్బులు పెట్టి సినిమా తీస్తే ఆడియన్స్ 100 రెట్లు ఎక్కువ మనకు రిటర్న్ ఇస్తారు అన్న ఒక ప్రొడ్యూసర్, ఒక ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా మంది కొత్త టాలెంట్ ఇండస్ట్రీస్లోకి వస్తారు. ప్రతి ఇంట్లో ఒక నవీన్ ఉంటాడు, ప్రతి ఇంట్లో ఒక దర్శి ఉంటాడు, ప్రతి ఇంట్లో ఒక ఫారియా ఉంటుంది. సో వాళ్ళందరికి కూడా ఒక ధైర్యం వస్తుంది, నేను కూడా డ్రీమ్ చేయొచ్చు, నేను కూడా యాక్టర్ అవ్వచ్చు. సో అది మనం ఈ మధ్య చూస్తున్నాం. ఆడియన్స్ ఎస్పెషలీ తెలుగు ప్రేక్షకులు, నేను నమ్మేది ఏంటంటే ప్రపంచంలో ఏ ఇండస్ట్రీలో ఉందో లేదో తెలియదు కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం సినిమా బాగుండి టాలెంటెడ్ యాక్టర్ ఉంటే ఖచ్చితంగా దాన్ని హిట్ చేస్తారు. వాళ్ళకి అది మాత్రం 100%. ఈ రెవల్యూషన్ స్లోగన్స్ ను కూడా ఫన్నీగా చెప్పారు, అది ఎట్లా? అది మావాడు రాసిన చింతకాయ రసం అనుదీప్ ఆసం. అది సినిమా చూస్తే మీకు ఇంకా స్లోగన్స్ ఫుల్ ఐడియా వస్తుంది యాక్చువల్గా. యా, మహానటిలో మొత్తం పని చేయించారు కదా, అంటే ఆ వర్కింగ్ మొత్తం టెక్నీషియన్స్ మొత్తం కూడా దీనికి ఎలా ఉంది? అదే ఏడీస్ పనిచేస్తారా? అదే లేడీస్ లేదండి, అంటే మా నటిలో కూడా కావాలని చేయలేదు. కొన్ని సినిమాలు కుదిరింది. ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి అంతమంది రాలేదు యాక్చువల్లీ ఉమెన్. బట్ థ్యాంక్ఫుల్లీ వైజయంతి ఆర్ స్వప్న సినిమాలో దెర్ ఇస్ వన్ కాన్ఫిడెన్స్ దట్ ఒక లేడీ టెక్నీషియన్ ఈ సినిమాకి మళ్ళీ యాక్చువల్లీ మన కాస్ట్యూమ్ డిజైనర్స్ కానివ్వండి, మన ఆర్ట్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, మేము స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ డెబ్యూ మూవీ, ఇప్పుడు వేరేది రిలీజ్ అయింది అనుకోండి. మేము స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి డెబ్యూ అండి. కెమెరామ్యాన్ దాదాపు ఫస్ట్ మూవీ, అప్పుడు అనుదీప్ ముందు సినిమా డిలీట్ అంటున్నాడు. సో ఫారియాకి డెబ్యూ, మా చంద్రిక అలీ వాళ్ళకి డెబ్యూ, గీత శిల్పాకి వేరేది చేశారు బట్ వాళ్ళు కూడా టైం రిలీజ్ అయింటే ఇది కూడా డెబ్యూ. సో చాలా మంది కొత్త వాళ్ళతో చేశాం యాక్చువల్లీ సినిమా. నవీన్, ఇప్పుడు నార్మల్గా ఇందాక యు ఆర్ టెల్లింగ్ అబౌట్ వైజయంతి మూవీస్ అండ్ ది జనరల్ ప్లాట్ఫార్మ్స్ విచ్ యూ కమ్ ఫ్రమ్. కరెక్ట్. These are it's a very deadly combination. Yeah. That is, one is Vaijayanti movies. Yeah. And the coefficient of this film that Nagashwin has been reiterating right from the beginning. Correct. ఈ రెండు how do you feel that they contribute to your image in the coming days? ఇమేజ్ అని కాదండి, నేను ఇందాక చెప్పినట్టు లైక్ ఇప్పుడు నాగేశ్వన్ గురించి మనం ప్రొఫెషనల్గా తన క్రియేటివ్ ఎబిలిటీస్ మనం మహానటిలో చూసాం అండ్ ఎవడే సుబ్రహ్మణ్యంలో చూసాం. సో అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్రియేటివ్ మైండ్స్ మన తెలుగు ఇండస్ట్రీలో. అండ్ వైజయంతి మూవీస్ దత్ గారు కానీ, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన టాలెంట్స్ కానీ, ఈరోజు ప్రియాంక, స్వప్న ఆ లెగసీని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు మీరు చూస్తే, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఫిల్మ్స్. మొన్న ఓటీటీలో కూడా మేల్ అని దర్శిత ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ చాలా ఫైన్, ఎక్స్ట్రీమ్లీ న్యూయాన్స్, చాలా కొత్తగా ఒక 90s ఇంటర్నెట్ ఎలాలో తీసుకొని తీసిన సినిమా. సో వీళ్ళంతా ఏంటంటే ఒక కొత్త రకమైన స్టోరీ టెల్లింగ్ ఎలా తీసుకొద్దాం అన్న ఒక ఫైన్ టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో మాలాంటి కొత్త టాలెంట్కి ఈ రెండు కాంబినేషన్ జరిగితే, ఈ మర్జర్ జరిగితే జాతిరత్న లాంటి సినిమా పడుతుందని నా నమ్మకం. అంటే ఇది సినిమా రేపు మీరు చూసిన తర్వాత నేను చెప్తే ఇంకా బాగుంటుంది. బట్ ఇలాంటి ఎన్నో జాతిరత్నాలు ఇండస్ట్రీలోకి వస్తారు. అంటే ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్ అయిపోయి అబౌట్ రిలీజ్ కదా. కరెక్ట్. ఈ సినిమాలో డైరెక్టర్స్ మీ యాక్టింగ్ ప్లాట్ఫామ్ మీద మీ డైరెక్టర్ తాలూకా, ఓకే, అపార్ట్ ఫ్రమ్ ది స్టోరీ దట్ హెస్ కార్వ్డ్ అవుట్, రైట్, వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ది టోటల్ యువర్ క్యారెక్టరైజేషన్స్? అండ్ అయ్యో అసలు ఈ సినిమా మొత్తం మా డైరెక్టర్ యాక్చువల్గా. మీరు రేపు సినిమా చూస్తే ముగ్గురు అనుదీప్లా, అసలు ఫారియా కూడా అనుదీపే.
అంటే ఇదంతా ఇక్కడి నుంచి వచ్చిన సినిమా ఇది. సో ఏమంటారు దాన్ని, పాటలో చూసి మీరు పాటలో టైటిల్ సాంగ్లో చూస్తే అన్న సౌండ్ వస్తుంటుంది, అది జానే జిగర్. ఇదంతా మన విమెన్స్ కాలేజ్ బయట అనుదీప్ అక్కడ రికార్డ్ చేసింది అది. సో నాకు అదే మాకు ఈ సినిమాలో అనుదీప్ ఎలాంటి క్యారెక్టరైజేషన్ ఇచ్చాడంటే రేపు మాకు సంబంధాలు వస్తాయో లేదో డౌట్ ఉంది నాకు. అసలు వామ్మో వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు అని మొన్న టీజర్ చూస్తేనే అందరు కమెంట్లు పెడుతున్నారంట మా ఇంట్లో, మా రిలేటివ్స్ అందరూ, ఏంటి అసలు నవీన్ ఇలా చేస్తున్నాడు అని. అంటే నేను ఇంకా మొన్న ఏదో షోలో వెళ్తే కూడా మేము అక్కడ చేసిన రచ్చకి, ఆ క్యారెక్టర్స్ చేసిన రచ్చకి మేము అందరూ డిస్క్లైమర్ ఇచ్చాము, ఇది యాక్చువల్గా మేము జస్ట్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ మాత్రమే, మేము రియల్ లైఫ్లో చాలా డీసెంట్ పీపుల్. సో యా, ఇదంతా అసలు మొత్తం మాడు తక్కువ మాట్లాడతాడు అనుదీప్, కానీ మొత్తం ఈ సినిమాలో ఉన్న మీరు చూసే కొత్త రకమైన క్యారెక్టరైజేషన్, హ్యూమర్ అదంతా అనుదీప్దే. యా సార్ అశ్విన్ గారు, మీరు జాయిన్ అయ్యాకే ఒక లక్కీ మస్కట్ అనుకోవచ్చు వైజయంతికి. ఎవడ సుబ్రహ్మణ్యం కానీ, తర్వాత మహానటి కానీ, ఇప్పుడు చేసిన ప్రభాస్ గారి సినిమా కానీ. ఎగ్జాక్ట్లీ ఉల్టా కూడా అనుకోవచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత నాకు ఛాన్సెస్ వచ్చాయి బేసిక్లీ. లేకపోతే నేను లిటరలీ ఏదో స్క్రిప్ట్ తిరిగి పట్టుకొని ఏదో చేస్తుండే, ఎక్కడికి వెళ్ళినా నా స్క్రిప్ట్లు ఎవరికి అర్థం కాకుండే. సో నా ఫస్ట్ సినిమాకి అంత ఎక్స్పెరిమెంటల్ సినిమా ప్రొడ్యూస్ చేసి, మహానటి సినిమా కూడా కంప్లీట్లీ ఎవరు వేరే ప్రొడ్యూసర్ అది టచ్ చేసే ఛాన్సెస్ తక్కువ, ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్కి ఇంత బడ్జెట్ అని, అది కూడా వాళ్ళు ఓకే చేసి, దాంతో ప్రభాస్ గారి సినిమా కూడా చాలా చాలా బిగ్ థింగ్, అది కూడా ఓకే చేసి నేను ఇది ప్రొడ్యూస్ చేస్తానన్న